నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున హాజరైన న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై జరిగిన విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా విచారణను వాయిదా వేయాలంటూ స్పెషల్ జడ్జిని కవిత తరపు లాయర్ రిక్వెస్ట్ చేశారు. దీనికి స్పందించిన కావేరి బవేజా కవిత తరపు రెగ్యులర్గా న్యాయవాదులు నితీష్ రాణా, మోహిత్ రావులు ఈరోజు రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే సీనియర్ న్యాయవాది అందుబాటులో లేని కారణంగా 2 సార్లు విచారణ వాయిదా వేశానని, ఇకపై అనుమతి ఇచ్చేది లేదని, ఇదే చివరి అవకాశమంటూ వారికి ఆమె వివరించారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నానని, ఈరోజు వాదనలు వినిపించకుంటే పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని సున్నితమైన హెచ్చరిక జారీ చేశారు. తదుపరి విచారణ బుధవారం 12:30 జరగనున్నందున డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించాల్సిందని, మరోసారి వాయిదాకు అనుమతించబోమని కావేరి బవేజా స్పష్టం చేశారు. ఈరోజు జరిగే విచారణే చివరగా ఉండాలని, తదుపరి వాదనలు ఆ సందర్భంగానే ఉంటాయని నొక్కి చెప్పారు. దీంతో ఆగస్టు 7న కవితకు బెయిల్ మంజూరు విషయమై క్లారిటీ రానున్నది. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును ప్రకటిస్తారా, లేక రిజర్వ్లో ఉంచి మరో రోజు వెల్లడిస్తారా అనేది వేచి